హాయ్ గాయ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సినిమాటిక్ యూనివర్సెస్. కానీ ఎప్పట్లాగా మార్వెల్, డీసీ, స్టార్ వార్స్, హాలీవుడ్ సినిమాటిక్ యూనివర్సెస్ గురించి కాదు. ఈసారి మాట్లాడుకోబోయేది మన ఇండియన్ సినిమాటిక్ యూనివర్సెస్ గురించి. మన ఇండియాలో ఇప్పుడిప్పుడే సినిమాటిక్ యూనివర్సెస్ అనే ట్రెండ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి అలా ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కొన్ని సినిమాటిక్ యూనివర్సెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. శంకర్ గారు ఎప్పుడో 2008 రోబో టైంలోనే ఆయన అయితే ఒకే ఒక్కళ్ళు పురుషోత్తం క్యారెక్టర్ ని, శివాజీ క్యారెక్టర్ ని, భారతీయుల్లో సేనాపతి క్యారెక్టర్ ని కలిపి ఒక సినిమాటిక్ యూనివర్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుని ఆ ఐడియాని తన అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఇంకా సీనియర్ టెక్నీషియన్స్ కి చెప్తే వాళ్ళు మీకు అసలు ఏమైంది సార్, ఒక సినిమాలో వేరే వేరే కథలకు సంబంధించిన క్యారెక్టర్స్ అసలు ఎలా వస్తాయి, అది కుదరదు అని చెప్పేసి ఆ ఐడియాని ఎవరు పట్టించుకోలేదని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూస్ లో అయితే చెప్పారు. లేకపోతే మనం అప్పట్లోనే ఒక సినిమాటిక్ యూనివర్స్ అయితే ఇండియాలో చూసేవాళ్ళం. మరి ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 6, హిట్ సినిమాటిక్ యూనివర్స్. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సంబంధించిన సినిమాటిక్ యూనివర్స్. వాళ్ళు సాల్వ్ చేసే కేసెస్ అయితే ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. ఇది ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. అదే హోమ్ ఇంటర్వెన్షన్ టీమ్. ఆల్రెడీ ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే 2 మూవీస్ వచ్చాయి. ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ మెయిన్ లీడ్ గా చేస్తే, సెకండ్ పార్ట్ లో అడ్విశేష్ మెయిన్ లీడ్ గా చేశాడు. ఇప్పుడు థర్డ్ పార్ట్ లో అర్జున్ సర్కార్ గా నాని అయితే మనకు కనిపించబోతున్నాడు. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అంత థ్రిల్లింగ్ గా లేకపోయినా పర్లేదు, బానే ఉంటది. నేనైతే ఈ యూనివర్స్ ని శైలేష్ కోల్ను ఎలా ముందుకు తీసుకెళ్తారా అని చూస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన పార్ట్స్ లో అయితే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కి వాళ్ళ కెరియర్ లో ఒక కేసే సాల్వ్ అన్నట్టు చూపించారు మొత్తం మీద. మరి అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా పెట్టి అదే మెయిన్ కేసు అయి ఫినాలేలో వాళ్ళందరూ ఒకే కేసుని డీల్ చేస్తారో ఏమో చూడాలి. 5, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్. ఇదైతే ఇండియాకి సంబంధించి వైఆర్ఎఫ్ వాళ్ళు క్రియేట్ చేసిన స్పై యూనివర్స్. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో వైఆర్ఎఫ్ వాళ్ళు తీసిన ఏక్తా, టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, టైగర్ 3, వార్ లాంటి మూవీస్ అన్నిటినైతే కలిపి ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో అప్కమింగ్ గా 2025 లో వార్ 2 అయితే వస్తుంది. ఇందులో మన ఎన్టీఆర్ కూడా ఉన్నారు. దాంతో పాటు ఇంకా టైగర్ వర్సెస్ పఠాన్, పఠాన్ 2 లాంటి మూవీస్ అయితే రావచ్చు. కానీ ఈ సినిమాటిక్ యూనివర్స్ కి ఇప్పటి వరకు ఒక బిగ్ బ్యాడ్ మెయిన్ విలన్ అయితే లేడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే MCU కి థానోస్ లాగా. నాకు తెలిసి అది మన ఎన్టీఆర్ అనే అవుతారేమో, చూద్దాం వార్ 2 ద్వారా. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాటిక్ యూనివర్స్ కి మెయిన్ విలన్ అయితే అవసరం. ఎందుకంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంత ప్రాపర్ గా ప్లాన్ చేసినా ఒక ప్రాపర్ స్ట్రాంగ్ విలన్ అయితే లేకపోతే ఆ సినిమాటిక్ యూనివర్స్ సర్వైవ్ అవ్వడం కష్టం. నెంబర్ 4, మ్యాడాక్ సూపర్ న్యాచురల్ యూనివర్స్. దీన్ని మ్యాడాక్ ఫిలిమ్స్ వాళ్ళు అయితే క్రియేట్ చేశారు. ఇది ఇండియాకి సంబంధించిన ఒక హారర్ కామెడీ సినిమాటిక్ యూనివర్స్. సినిమాటిక్ యూనివర్స్ మొత్తం మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ, అలాగే దానికి తగ్గట్టుగా వేర్ వుల్ఫ్, వ్యాంపైర్స్ లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ ని అయితే మన ఇండియన్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాటిక్ యూనివర్స్ లో స్త్రీ, ముంజా, బేడియా, స్త్రీ 2 లాంటి మూవీస్ అయితే వచ్చాయి. ఈ మూవీస్ ప్రొడ్యూసర్ అయిన దినేష్ విజన్ గారు అయితే ఒక ప్రాపర్ ప్లానింగ్ తో, విజన్ తో ఈ సినిమాటిక్ యూనివర్స్ అయితే క్రియేట్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పెట్టే బడ్జెట్ కి వీళ్ళు ఇచ్చే క్వాలిటీకి అసలు పోలికే ఉండదు. రీసెంట్ గా వచ్చిన స్త్రీ 2 ఫిలిం బడ్జెట్ చూసుకుంటే 130 to 135 crores. ఆ రేంజ్ బడ్జెట్ లో ఆ సర్కట్ అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా స్త్రీ 2 ఫిలిం మంచి ప్రాఫిట్స్ ని కూడా వాళ్ళకైతే తీసుకొచ్చింది. 830 to 850 crores అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే పెట్టింది. అంత చిన్న ఫిలిం గా వచ్చి ఏ స్టార్ లేకుండా. నిజంగా ఇండియన్ సినిమాలో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నాకెందుకో ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక సపరేట్ మార్క్ ని ఫ్యూచర్ లో క్రియేట్ చేసుకోబోతుంది అనిపిస్తుంది. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో అప్కమింగ్ గా బేడియా 2, కామా అనే ఒక వ్యాంపైర్ ప్లస్ లవ్ స్టోరీ, ఇంకా 3 ముంజా 2 లాంటి ఫిలిమ్స్ అయితే రావచ్చు. ఇంకా ఈ మూవీస్ కొన్ని తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. కొన్ని ఫ్యూచర్ లో అయితే రావచ్చు. నేనైతే ఈ యూనివర్స్ లో వచ్చే మూవీస్ కోసం బాగా వెయిట్ చేస్తున్నా. నెంబర్ 3, LCU ఏకే లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్. ప్రజెంట్ మన ఇండియాలో ఏ మూవీస్ కైనా ఇది సినిమాటిక్ యూనివర్స్ లో పార్ట్ రా అంటే హైప్ వస్తుంది అంటే అదొక ఈ సినిమాటిక్ యూనివర్స్ కి మాత్రమే. ఈ
సినిమాటిక్ యూనివర్స్ లో స్టోరీ మొత్తం డ్రగ్స్ చుట్టూ వాటిని ఆపే విక్రమ్ అండ్ టీమ్ చుట్టూ అయితే తిరుగుతుంది. కమల్ హాసన్ గారు చెప్పిన ఒక ఐడియా నుంచి లోకేష్ కనగరాజ్ అయితే తన పాత ఫిలిమ్స్ ని ఇంకా కమల్ హాసన్ గారి విక్రమ్ 1986 మూవీని లింక్ చేస్తూ ప్రాపర్ గా ఒక సినిమాటిక్ యూనివర్స్ అయితే బిల్డ్ చేశారు. ఈ యూనివర్స్ లో ఇప్పటికే విక్రమ్ 1986 అండ్ విక్రమ్, ఖైదీ, లియో లాంటి మూవీస్ ఉన్నాయి. ఇంకా అప్కమింగ్ గా ఖైదీ 2, దాంతో పాటు రెమో మూవీ తీసిన భాగ్యరాజ్ కరణ్ గారితో తానే స్టోరీ రాస్తూ రాఘవ లారెన్స్ హీరోగా లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో భాగ్యరాజ్ కరణ్ గారు అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఇంకా దాంతో పాటు అసలు ఈ ఎల్సీయూ ఎలా స్టార్ట్ అయింది, దీని టైమ్ లైన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక షార్ట్ ఫిలిం కూడా తీస్తారంట లోకేష్ కనగరాజ్. అండ్ ఆ తర్వాత విక్రమ్ 2 లాంటి ఫిలిమ్స్ అయితే ఉండొచ్చు. కానీ ఈయన 10 మూవీస్ తీసి ఆపేస్తానే ఆ ఒక్క స్టేట్మెంట్ ని నా వెనక్కి తీసుకుంటే బాగుండని నా ఫీలింగ్. నెంబర్ 2, కల్కి సినిమాటిక్ యూనివర్స్. కల్కి మూవీ వచ్చేంత వరకు అది 2 పార్ట్స్ అని అందరూ అనుకుంటే అది 2 పార్ట్స్ కాదు, ఏకంగా ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నామని నాగశ్విన్ అయితే సర్ప్రైజ్ చేశారు. కానీ మళ్ళీ నాగశ్విన్ కొన్ని ఇంటర్వ్యూస్ లోనేమో అది 2 పార్ట్స్ అంటున్నారు. కానీ నాకు నమ్మకం లేదు, ఎందుకంటే చెప్పాల్సింది చాలా ఉంది. అసలు మెయిన్ గా చూపిద్దాం అనుకున్న స్టోరీని తీసుకున్నా సరే, ఎస్కిన్ ఎవరు, ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, ఈ కాంప్లెక్స్ ఎలా క్రియేట్ అయింది, అసలు గాంధీవాన్ని ఎలా ఎత్తగలిగాడు, అసలు కర్ణుడు మళ్ళీ పుట్టడానికి కారణం ఏంటి, ఇన్ని క్యారెక్టర్స్ ఉండగా మహాభారతంలో మళ్ళీ కర్ణుడే ఎందుకు పుట్టాలి, దీంతో పాటు మహాభారతానికి సంబంధించిన కొన్ని సీన్స్ చూపించాలి. ఇంకా వాళ్ళలో శంబాల గురించి గాని ఇంకా చాలా ప్లేసెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఇదైతే ఒక పార్ట్ లోనో 2-3 పార్ట్స్ లోనో జరిగే పని కాదు. ఇప్పటి వరకు ఈ సినిమాటిక్ యూనివర్స్ లో 2 ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. ఒకటి బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్, ఇంకోటి కల్కి 2898 లైవ్ యాక్షన్ మూవీ. కమింగ్ గా ఈ యూనివర్స్ లో కల్కి 2 తో పాటు ఇంకా కాంప్లెక్స్ పైన ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ పైన కూడా నాగశ్విన్ అనుకుంటే సపరేట్ సిరీస్ లో అయితే తీయొచ్చు. ఇంకా ఈ యూనివర్స్ లో ఏమేం క్యారెక్టర్స్ కనిపించే ఛాన్స్ ఉంది, స్టోరీ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనే దానిపైన మన ఛానల్లో క్లియర్ గా ఒక వీడియో అయితే ఉంది, ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. నెంబర్ 1, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఈ డైరెక్టర్లు అందరిది ఒక్కొక్క కథ అయితే మనోడిది మాత్రం నేను క్రియేట్ చేస్తా, డైరెక్ట్ గా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తా అనుకొని దిగాడు. మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ అయితే క్రియేట్ చేశాడు. అందులో ఫస్ట్ మూవీగా హనుమాన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోయే మూవీస్ కి మంచి బూస్ట్ అయితే ఇచ్చింది. ప్రశాంత్ వర్మ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మన మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ ని వాడుకొని ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ కన్నా కూడా, ఎందుకంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ కి ఒక లిమిట్ ఉంది, మహాభారతానికి సంబంధించిన క్యారెక్టర్స్ మాత్రమే వాడుకోగలడు. కానీ ఇందులో చూసుకుంటే ఏ మైథాలజీకి సంబంధించిన క్యారెక్టర్స్ నైనా వాడుకోవచ్చు. సినిమాటిక్ యూనివర్స్ లో అప్కమింగ్ గా అధీరా, మహాకాళి, జై హనుమాన్ లాంటి మూవీస్ అయితే రాబోతున్నాయి. జై హనుమాన్ మూవీలో హనుమంతుడి క్యారెక్టర్ లో రిషబ్ శెట్టి గారు అయితే కనిపించబోతున్నారు. మరి ఇవే ఫ్రెండ్స్ మన ఇండియాలో ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న సినిమాటిక్ యూనివర్స్ లో అయితే ఫ్యూచర్ లో ఇంకా రావచ్చు. మేబీ మన ఇండియాలో కూడా సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చేసి వాటిపైన వీడియోస్ చేసే నాలంటి ఒకటి తయారవచ్చేమో. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై.